నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి జిల్లాలో కూడా తనకు కావలసినటువంటి సొంత వ్యక్తిని జేసీలుగా నియమించుకున్నాడు. అదేవిధంగా మన విశాఖపట్నం జిల్లాకి ఆల్రెడీ 2 జాయింట్ కలెక్టర్లు ఉన్నారు. అతను కాకుండా మరో వ్యక్తి 3వ జాయింట్ కలెక్టర్ గారిని తన సొంత వ్యక్తి, తను ఏం చెప్తే అది చేసే వ్యక్తి వేణుగోపాల్ రెడ్డి గారు అని చెప్పి ఒక జాయింట్ కలెక్టర్ గారిని నియమించుకోవడం జరిగింది రీసెంట్గా అంటే 2-3 నెలలు 4 నెలలు అంత ఏంటది. నేను ఎంక్వైరీ చేసిన డ్యూటీ ఏంటి అని. ఆల్రెడీ 2 ఉన్నారు జాయింట్ కలెక్టర్లు, మళ్ళీ 3వ జాయింట్ కలెక్టర్ ఎందుకని చెప్పి నేను ఎంక్వైరీ చేస్తే అతనికి 3 సబ్జెక్టులు అప్పగించారు. 3 సబ్జెక్టులు. ఆ 3 సబ్జెక్టులు ఏంటంటే, ఒకటి వివాదంలో ఉన్న భూములు పరిష్కారం చేయడం, ఒకటి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ గవర్నమెంట్ భూములు ఉన్నాయి అని ఎంక్వైరీ చేసి రిపోర్ట్ తయారు చేయడం, ఒకటి. 2 ఇసుక పాలసీ, ఇసుక విషయంలో బాధ్యతలు. 3వది ఏంటంటే మైనింగ్ విషయం, అంటే కొండలో మైనింగ్ అన్ని కూడా ఇవ్వడం కోసం అతనికి మొత్తం 3 సబ్జెక్టుల మీద పూర్తి అధికారాలు ఇవ్వడం జరిగింది. అతను మొత్తం అతను కూడా విజయసాయి రెడ్డి గారి కంట్రోల్లో పనిచేయాలి. అందుకోసమే అతను తీసుకొచ్చి ఈవేళ నియమించడం జరిగింది. ఈవేళ అతను వచ్చిన తర్వాత చేస్తున్న కార్యక్రమం ఏంటంటే, గత ప్రభుత్వంలో ఆ రోజు వివాదాస్పద భూముల్ని కొన్ని గుర్తించి దాన్ని 22A అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం పేరు పెట్టి. ఆ 22A భూములు పరిష్కారం అయ్యే వరకు రిజిస్ట్రేషన్లు కూడా అవ్వకూడదని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ జేసీ గారు వచ్చిన తర్వాత, ఎవరైతే వేణుగోపాల్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొంతమంది వ్యక్తులు విజయసాయి రెడ్డి గారిని కలిసి మా భూములు 22Aలో ఉండిపోయండి, దాన్ని కొంచెం రిలీజ్ చేస్తే బాగుంటుందేమో అని మాట్లాడుతూ ఉంటే వాళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకొని, ఒప్పందాలు మీకు తెలుసు కదా, ఏదో కొంత సమర్పించుకొని చేసుకుంటే విజయసాయి రెడ్డి గారు వేణుగోపాల్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే వేణుగోపాల్ రెడ్డి గారు అవన్నీ ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. నాకు తెలిసి గత 2 నెలల్లో 30-40 ఫైల్స్ క్లియర్ అయ్యాయి. అంత కాముగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దానికోసం వచ్చారా వేణుగోపాల్ రెడ్డి గారు మీరు ఇక్కడికి? ఈ 2వ ఇసుక పాలసీ గురించి మమ్మల్ని తీసుకొస్తే, ఈవేళ మీరు వచ్చిన తర్వాత ఇసుక ఎక్కడ దొరుకుతుందండి? పూర్వం దొరకలేదు, మీరు వచ్చిన తర్వాత దొరకలేదు. మీరు ఇన్సైడ్గా ఇండైరెక్ట్గా వైసీపీ నాయకులు ఇసుక దండుకోవడానికి, అమ్ముకోవడానికి ఇండైరెక్ట్గా మీరు సహకరిస్తున్నారు. అంతకు మించింది మీరు చేసింది తెలియదు కదా. ఇక 3వది ఏంటంటే, గనులు ఏవైతే కొండల్లో గనులు అయి ఉన్నాయో అవన్నీ లీజ్కి రికమెండ్ చేసే అధికారం కూడా మీకు ఇచ్చారు మైన్స్ డిపార్ట్మెంటు, మీరును. మరి ఇవాళ మీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ అనాథరిగా ఉన్నటువంటి కొండలు కూడా లీజుకి ఇచ్చేస్తున్నారు మీరు. ఏజెన్సీ ఏరియాలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏజెన్సీ ఏరియాలో కొంతమంది లీజ్ కోసం అప్లై చేస్తే మేము ఆ రోజు పబ్లిక్ వ్యతిరేకత వచ్చిందని ఉద్దేశించాలి, పబ్లిక్ ఒప్పుకోవట్లేదు ఉద్దేశించాలి, మేము స్టాప్ చేస్తాం. మీరు ఆ కొండలు కూడా ఇవాళ లీజుకి ఇచ్చేస్తారు. ఎక్కడ పడితే అక్కడ లీజుకి ఇస్తున్నారు. మరి ఆ రోజు ట్రైబుల్లో యాజిటేషన్ వచ్చింది ఇవ్వడానికి వీల్లేదని. మరి ఇప్పుడు మీరు ఎలాగిస్తున్నారండి? అంటే లంచాలు ఇచ్చేస్తారా? పబ్లిక్ ఒపీనియన్ అవసరం లేదా? ఇదంతా తప్పు. దీన్ని అందరూ కూడా ఖండించవలసిన అవసరం ఉంది. 2వది ఏంటంటే, మీరు కొండల మీద లీజుకి ఇస్తే ఈ మైనింగ్ కొండల నుంచి వచ్చే నీరంతా కూడా ఆగిపోతుంది. ఎప్పుడైతే వాటర్ రావడం ఆగిపోతుందో, ఇవాళ రైవాడ్ కానీ, రవణాపల్లి కానీ, తాండవ కానీ, ఇటువంటి రిజర్వాయర్ చాలా కింద ఉన్నాయి కొండ కింద. వాటన్నిటికీ నీరు రాదు.
నీరు డైవర్ట్ అయిపోతుంది, నీరు అంతా డైవర్ట్ అయిపోతుంది. నీరు ఎప్పుడైతే డైవర్ట్ అయిందో రైతుకి విపరీతమైన నష్టపోతారు. అంచేత మీ స్వార్థం కోసం, మీ డబ్బుల కోసం, మీ లంచాల కోసం విజయసాయి రెడ్డి గారు మీరు కలిసి రైతులకు అన్యాయం చేయొద్దు, ఇటువంటి లీజులు ఇవ్వద్దు అని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాను. అంచేత ఈవేళ వేణుగోపాల్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాను, మీరు వచ్చిన తర్వాత ఎన్ని ఫైళ్ళు క్లియర్ చేశారు? 22A చెప్పండి, చెప్పాలి, మీ ప్రెస్ మీద చెప్పాలి. అలాగే లీజులు, మైనింగ్ లీజులు ఎన్ని రికమెండ్ చేస్తున్నారండి? నేను మొన్న ఎక్కడ పేపర్లు చూశాను, మీరే స్వయంగా వెళ్ళిపోతున్నారు మైనింగ్ లీజులు ఇవ్వడానికి స్పాట్లకి. అది మైనింగ్ వాళ్ళు చూడడం, రెవెన్యూ ఆఫీసర్ చూడవలసిన పని. మీరే స్వయంగా వెళ్ళిపోయి దగ్గరుండే ఎన్ని కొలతలు వేస్తారంటే మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో అర్థమైపోతుంది. మంచిది, పద్ధతి కాదు. మీరు గవర్నమెంట్ ఆఫీసర్ కాబట్టి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఇక మూడోది ఏంటంటే ఇన్సైడ్ ట్రేడింగ్. చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో అమరావతి ఏరియాలో ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారు, అన్యాయం చేశారు మాట్లాడుతున్నారు. ఈవేళ విశాఖపట్నంలో మీరు చేసిన పని ఏంటండి? ఇవాళ విశాఖపట్నంలో మీరు చేసిన పని ఏంటండి? మరి ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది. మీరు చేస్తున్న పని ఏంటి? ఆనందపురం ఏరియాలో కానీ, మధురవాడ ఏరియాలో కానీ, బీరుపట్నం ఏరియాలో కానీ మీరు ఇంచుమించుగా ఈ 2-3 నెలలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో సుమారు వేలాది రిజిస్ట్రేషన్ జరిగాయి. మీరు రాజధాని విశాఖపట్నాన్ని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో, 3 రాజధానిని ఎప్పుడైతే అన్నారో అందరూ వచ్చి విపరీతంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. మరి దీన్ని ఏమంటారండి? ఇన్సైడ్ ట్రేడింగ్ అంటారా, అవుట్ సైడ్ ట్రేడింగ్ అంటారా? మరి జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్తారా, లేదా విజయసాయి రెడ్డి గారికి సమాధానం చెప్తారా? ఎన్ని వేలు వేయండి? నీకు నేను చెప్పిన లెక్క కాదు. మీరు రిజిస్టర్ ఆఫీసులో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని రిజిస్ట్రేషన్ జరిగాయో చూస్తే లెక్క తెలిసిపోతుంది కదా. దీంట్లో అబద్ధం ఏముంది? అంటే మీరు చేస్తే న్యాయమైనటువంటి కొనుగోలా? అమరావతిలో జరిగింది ఇన్సైడ్ ట్రేడింగా, చట్ట వ్యతిరేకమా? మరి మీరు చేసిన చట్ట వ్యతిరేకం కాదా? మరి దీనికి కూడా మరి జేసీ గారు అయినటువంటి మరి ఎవరైతున్నారో రెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇమ్మీడియట్గా దీనికి చర్య తీసుకోవాలి, ఇటువంటి జరగకుండా చూడాలని చెప్పి కలెక్టర్ గారు ఉన్నారు. కలెక్టర్ గారు కూడా తెలిసేందుకు నేను అనుకోవట్లేదు. కలెక్టర్ గారు దీన్ని దృష్టి పెట్టి ఇటువంటి అన్యాయం జరగకుండా చూడమని చెప్పి మరొకసారి కోరుకున్నాను. అందరికీ నమస్కారం. మరి ఈ మధ్య తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఈ ప్రభుత్వంపై బురద జల్లాలనే తాపత్రయంతో ఎన్నో వ్యాఖ్యలు చేస్తున్న సంఘం అందరం కూడా చూసాం. ఆయన అంటాడు, ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటాడు, సరిగ్గా పనిచేయలేదంటాడు, కోవిడ్ నియంత్రణలో విఫలమైందంటాడు, 3 రాజధానులు వద్దంటాడు. మొన్న గౌరవ మంత్రి గారి కుమారుడు కారు పక్కన ఫోటో తీసుకుంటే గిఫ్ట్ అంటాడు. అసలు ఒకటే తీసుకోవాలి అయ్యన్న పాత్రుడు. ఈ మధ్య ఆయనకి అధికారం పోయేసరికి, పదవి పోయేసరికి మతి భ్రమించి మాట్లాడుతున్న సంగతి అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలి. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ 15 నెలల జగనన్న ప్రభుత్వంలో రాష్ట్రంలో అన్ని వర్గాలు కానీ అన్ని రంగాల వారు కూడా సంతోషంగా ఉంటే మరి అయ్యన్న పాత్రుడు మతి భ్రమించి మాట్లాడుతున్న సంగతి అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఈ రోజు రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్షేమ పథకాలు అందిస్తుంటే అయ్యన్న పాత్రుడు మతి భ్రమించి మతిలేని మాట్లాడుతున్నాడు. ఈరోజు చూస్తే 2014 ఎన్నికల్లో మీరు తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్ర ప్రజలు మోసగించిన సంగతి మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఆ రోజు ఏమన్నారు? 2014 ఎన్నికల వాగ్దానాలు ఏమన్నారు? వ్యవసాయ రుణాలన్నీ కూడా బేషరతుగా మాఫీ చేస్తున్నారు. పాపం చాలా మంది ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా చంద్రబాబు అధికారంలోకి వస్తే మరి మన తాలూకా రైతుల యొక్క రుణాలన్నీ కూడా బేషరతుగా మాఫీ చేస్తారు చంద్రబాబు అని చెప్పి ఓట్లేసి గెలిపిస్తే తీరే వచ్చిన తర్వాత ఏం చేశారు? మాట మార్చారు. వచ్చిన వెంటనే వ్యవసాయ రుణాలు కాదు మాఫీ, పంట రుణాలు మాఫీ అన్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నారు. ఇంట్లో ఒకరికి లోన్ ఇస్తామన్నారు. ఆ ఒకరికి కూడా 1,50,000 ఇస్తున్నారు. ఆ 1,50,000 కూడా ఒకసారి ఇవ్వం, 5 దఫాలుగా 5 సంవత్సరాలు ఇస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని కూడా మోసగించిన మోసగాళ్ళు మీరు కాదని చెప్పి సందర్భంగా అయ్యన్న పాత్రుడు అడుగుతున్నాను. ఇంకోటి అన్నారు, డ్వాక్రా అక్క చెల్లెముల యొక్క రుణాలన్నీ కూడా బేషరతుగా మాఫీ చేస్తా అన్నారు. పాపం చాలా మంది డ్వాక్రా అక్క చెల్లెములు
చంద్రబాబు అధికారంలోకి వస్తే మన డ్వాక్రా రుణాలన్నీ కూడా మాఫీ అయిపోతాయని చెప్పి ఎంతో ఆశతో ఓట్లేసి గెలిపిస్తే తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? మొత్తం బేషరతుగా మాఫీ కాదు, గ్రూప్కి 1,00,000 రూపాయలు అన్నారు. ఆ 1,00,000 కూడా మళ్ళీ మాట మార్చి 10,000 ఇస్తున్నారు. ఆ 10,000 కూడా 3 దఫాలుగా ఇస్తానని చెప్పి ఈ రోజు ఆనాడు రాష్ట్రంలో డ్వాక్రా మహిళలందరినీ కూడా మోసగించిన మోసగాడు మీరు కాదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాను. అలాగే ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లు అన్నారు, రూపాయికే టిఫిన్ 5 రూపాయలకి భోజనం అన్నారు. పాపం చాలా మంది పేద కార్మికులు చంద్రబాబు అధికారంలోకి వస్తే మనకు రూపాయి టిఫిన్ 5 రూపాయలకి భోజనం వస్తుందని చెప్పి ఎంతో ఆశపడి ఓట్లేస్తే తీరా అధికారంలోకి వచ్చినంత ఏం చేశారు? 2014లో అన్నా క్యాంటీన్లు పెట్టారా? లేదు. 2015లో పెట్టలేదు, 2016లో పెట్టలేదు, 2017లో పెట్టలేదు, 2018లో కూడా పెట్టలేదు. కేవలం ఒక 5 నెలల్లో ఎన్నికలు వస్తాయి కనుక అన్నా క్యాంటీన్లు ఆర్భాటంగా పెట్టి మరి ఈ రోజు మరి కార్మికులందరినీ కూడా మోసం చేసిన సంగతి ఒకసారి గుర్తించాలి. మరి ఆ విధంగా అన్నా క్యాంటీన్లు పెడతానని చెప్పి పేద ప్రజలని మోసగించిన మోసగాళ్ళు మీరు కాదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. ఇలా అనేక వందల కొద్ది వాగ్దానాలు చేసి ఆనాడు 2014లో ఎన్నికల అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్ర ప్రజలు మోసగించిన మీరు మా గురించి మాట్లాడతారు. ఒక్కసారి అయిన పద్ధతి తెలుసుకోవాలి. నర్సీపట్నంలో ఉన్న మీ తెలుగుదేశం పార్టీ వారిని ఒక్కసారి మరి అడిగి తెలుసుకో. ఈ రోజు నర్సీపట్నంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రతి ఇంట్లో కూడా వైఎస్ఆర్ రైతు భరోసా ఉంది, వైఎస్ఆర్ ఆసరా ఉంది, జగనన్న అమ్మఒడి ఉంది, వైఎస్ఆర్ చేయూత ఉంది, వైఎస్ఆర్ 0 ఉంది. ఇలాగ అనేక పథకాలు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందిస్తుంటే మీరా మమ్మల్ని విమర్శించేదని చెప్పి ఈ సందర్భంగా ఇది తెలియపరచడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తే మరలా కార్మిక శాఖ మంత్రి గారి యొక్క కుమారుడు మరి ఫోటో తీసుకున్నారని చెప్పి అది గిఫ్ట్ గా మళ్ళీ అదొక ఆరోపణ చేయడం జరుగుతుంది. ఒకటే అడుగుతున్నా, అంటే కారు పక్కన ఫోటో తీసుకుంటే కారు గిఫ్ట్ అని చెప్పి అడుగుతున్నా ఈ సందర్భంగా అయిన పద్ధతిని. అలా అయితే ఈ 37 సంవత్సరాల రాజకీయ జీవితంలో నీ రాజకీయ జీవితంలో మరి ఎన్నో కార్ల పక్కన ఫోటోలు తీసుకున్నావు, ఎన్నో బిల్డింగ్ల పక్కన ఫోటోలు తీసుకున్నావు, ఎన్నో షాపులో ఓపెనింగ్కి వెళ్ళి పక్కన ఫోటోలు తీసుకున్నావు. అంటే అవన్నీ కూడా గిఫ్ట్లా అని చెప్పి అడుగుతున్నా ఈ సందర్భంగా అయిన పద్ధతిని. ఇలాంటి లేనిపోయిన మాటలు మాట్లాడి మరి తప్పుడు ప్రచారం చేయకూడదని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇలా ఏదో విధంగా ఈ ప్రభుత్వంపై బురద జల్లాలనే ఉద్దేశంతో తాపత్రయంతో అయ్యన్న పాత్రలు ఉన్న సంగతి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియపరచడం జరుగుతుంది. అయితే ఒకటే, ఈ తాపత్రయానికి కారణం ఒకటే. దానికి కారణం ఏంటంటే గత కొన్ని నెలల నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలోనే అయ్యన్న పాత్రలు బ్రహ్మాండంగా వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని బురదజల్లే కార్యక్రమంలో ముందున్నారని మరి చంద్రబాబు గారు గ్రహించి ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారని ఒక తాపత్రయంతో అయ్యన్న పాత్రలు ఈ విధంగా విమర్శలు చేస్తున్నాడని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. మరి ఈ రోజు చూస్తే అయ్యన్న పాత్రలు జగనన్న ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేసినా ఈ రాష్ట్ర ప్రజలు పట్టించుకోవాలని సంగతి అయ్యన్న పాత్రలు తెలుసుకోవాలి. ఇదే కాదు, మరో 20 సంవత్సరాల పాటు జగనన్నను ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలు చేసుకుంటారన్న సంగతి అయ్యన్న పాత్రలు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారం తెలుపుకుంటూ జై జగన్. నమస్కారం.